నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో బాలికల ఆరోగ్య రక్షణకు కీలక చర్యలు చేపడుతున్నారు. 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల బాలికల్లో గర్భకోశ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెచ్బీవీ వ్యాక్సిన్పై వైద్య అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాపూరు మండలంలోని వేపినాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ టీకా కార్యక్రమం కొనసాగుతుండగా అర్హులైన బాలబాలికలకు తల్లిదండ్రుల అంగీకారంతో వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 14 ఏళ్ల నుండి 15వ సంవత్సరం వచ్చి జరుగుతూ ఉన్న పిల్లలకు మాత్రమే గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావడం మనకి ముందు మేము ఏంటంటే మీ అనుమతి తీసుకొని మీరు అనుమతి ఇస్తేనే మేము మీ బిడ్డకి వ్యాక్సిన్ వేస్తాం. మీరిద్దరు సమ్మతం అంటే గవర్నమెంట్ ఏంటంటే అనుమతి పత్రం ఇచ్చింది మాకు. నా పేరు డాక్టర్ ఎం ప్రమీల రాజ్కుమారి. వేపినాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హెచ్పివి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వ్యాక్సిన్ క్యాన్సర్ను నివారించేదానికి మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేయటం జరుగుతుంది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే క్యాన్సర్ను నివారించడం ఏ దశలోనే 14 సంవత్సరాలు పైబడి 15 సంవత్సరం లోపల పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా వేయటం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ సింగిల్ డోస్ అండి. ఇది 3 months మనం వేస్తాము ఈ పిల్లలకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో. మన మండల పరిధిలో మన యొక్క టార్గెట్ 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలు 290 మంది ఉన్నారు. మనకు పిహెచ్సికి వ్యాక్సిన్ 179 వయసు వచ్చినాయండి. ఇప్పటి వరకు మనము గురువారం నుంచి మన ఎమ్మెల్యే గారి చేత మేము బుధవారం ఇనాగ్రేషన్ చేయించామండి. గురువారం నుంచి మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా వేయటం జరుగుతుంది. ఈ యొక్క గురువారం, శుక్రవారం, శనివారం ఈ రోజుతోటి 13 మందికి పిల్లలకు వేయటం జరిగింది. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మండలంలో వాళ్ళ తల్లిదండ్రులు అనుమతితోనే మేము వేస్తున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా సహకరించి బిడ్డలకు వేస్తున్నారండి. అందరికీ ధన్యవాదాలు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.